హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్ఆర్ అనిల్. అయితే ఇంతకుముందు మన దగ్గర మనము వీడియోస్ చేస్తున్నాం కదా, వీడియోస్లలో మనం వాయిస్ అయితే మొత్తం నాయిస్ అవి వస్తున్నాయి అనేసి ఒకసారి మనం పాతది K9 మైక్ని అయితే బుక్ చేసాం. ఇది పాతది, మళ్ళీ ఇది మన ఇండియన్ కంపెనీ కాదు, ఇది చైనాది. అయితే దీంట్లో నా వాయిస్ అయితే డిఫరెంట్గా వస్తుంది, కొంచెం దొడ్డుగా వస్తుంది అనేసి చాలామంది అయితే కామెంట్ చేశారు. దానికోసమే నేను ఈరోజు వేరే మైక్స్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది. ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను, ఈరోజు వచ్చినాయి. అయితే దీన్ని ఫస్ట్ ఎలా ఉన్నాయి, దీని ఫ్యూచర్స్ ఎలా పనిచేస్తుందని చూద్దాము. అంతకన్నా ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇప్పుడు మైక్లో అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం, ఎలా ఉందో అనేది చూద్దాం. ఇది మనం ఇంతకుముందు అయితే ఆ వాయిస్ అంతా అటెట్ వస్తుందని మనకు కామెంట్స్లో అయితే చాలామంది అయితే కామెంట్ చేశారు. దానికోసం ఇది ఆర్డర్ చేశాను. ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసి ఒక 10 days అవుతుంది. ఈరోజు మార్నింగ్ వచ్చింది. ఇది డిజిటెక్ మైక్ అయితే మనము కొంచెం రేటు కూడా కొద్దిగా దీనికి అంత ఎక్కువ లేకుండా తక్కువనే ఉంది. దానికోసం ఇది ఆర్డర్ చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా వచ్చింది దీని ప్యాకింగ్ అయితే. డిజిటెక్ బ్రాండింగ్ లోగోతో అయితే వచ్చింది, ఎందుకంటే డిజిటెక్ కాబట్టి. దీని మోడల్ నెంబర్ DWM103 అన్నమాట. ఇది ఎలా పనిచేస్తుంది ఏంటంటే బ్యాటరీ పవర్ వచ్చేసి అప్ టు 8 hours దాకా అయితే ఉంది. ఇది ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ కూడా పనిచేస్తుంది అన్నమాట. ఇది ANC నాయిస్ రిడక్షన్తో అయితే ఇది మనకు దీంట్లో 2 మైకులు, ఒక రిసీవర్ అయితే వస్తుంది. ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందనేది. దీని MRP ధర వచ్చేసి దీంట్లో చూడండి ఎంత ఉందో. MRP వచ్చేసి 5,995 రూపీస్ అయితే MRP ఉంది. మనకైతే ఈ రేట్ కన్నా చాలా తక్కువ ప్రైజ్లో అయితే రావడం జరిగింది. ఆ ప్రైస్ ఎంత అనేది చెప్తాను, వీడియో అయితే స్కిప్ చేయొద్దు. చూడండి, చూసారు కదా, ఓపెన్ చేయగానే మళ్ళీ డిజిటెక్ అనే బ్రాండింగ్లో అయితే పైన మనకు ఇచ్చారు ఇక్కడ అట్ట దగ్గర. దీని కింద ఏంటంటే మనకు ఆర్డర్ చేశాక మనకు షిప్ అవుతుంది కదా, అక్కడిక్కడ మొత్తం పడేస్తారు. అది ఇది అంటే డ్యామేజ్ కాకుండా అయితే మంచిగా స్పాంజ్ అయితే దీంట్లో కంపెనీ వాళ్ళు అయితే ఇట్లా పెట్టారు. ఇది పైన ఇదేదో ఉంది, చూద్దాం. ఇది కవర్ తీద్దాం. ఇదైతే మైక్లది, ఇది ఛార్జింగ్ కేస్ అనమాట. చూస్తున్నారా, ఇక్కడ చిన్న చిన్న డాట్స్ కనబడుతున్నాయి కదా, ఇది ఛార్జింగ్ ఎంత ఉందనేది ఇక్కడ లైట్స్ అనేది వస్తాయి అన్నమాట. దీని తర్వాత చూద్దాం, దీని లోపల లేదా ఇంకా బాక్స్లు ఏమున్నాయనేది మొత్తం చూద్దాం. ఇంకొక స్పాంజ్ ఉంది, ఇది ఏంటంటే లోపల అటు ఇటు షేక్ కాకుండా అయితే లోపల ఇచ్చిండు ఇది. దీంట్లో ఇంకా మాన్యువల్ బుక్ కూడా ఇచ్చిండు. మనకు యూజింగ్ తెలియకపోతే మాన్యువల్ బుక్ చదువుకొని యూజ్ చేయవచ్చు. ఇదంతా మనకు అవసరం లేదు, ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి. డిజిటెక్ మనము ఇంకా కొంచెం తెలియకపోతే ఇక్కడ స్కానర్ కూడా ఇచ్చింది. స్కాన్ చేస్తే టోటల్గా ఎలా యూజ్ చేయాలనేది వీడియో రూపంలో వాళ్ళే చెప్తారనమాట. చదివిన వారికి చదివినా కొంచెం అర్థం కాదు కదా, వారి కోసం ఈ స్కానర్ ఉంది కదా, QR కోడ్ను స్కాన్ చేస్తే వాళ్ళు వీడియోలో ఎలా కనెక్ట్ అయ్యి ఎలా యూజ్ అవుతుంది అనేది అన్నీ ఈ ఛానల్లో అయితే ఇచ్చిందనమాట. దీంట్లో లాస్ట్ టైం డిజిటెక్ బ్రాండింగ్లో ఉన్న బ్లాక్ ఇది ఒకటి బాక్స్ అవుతుంది. దీని లోపల అయితే ఇంకేం లేదు. ఇక ఇదేంటంటే ఇక్కడ ఇచ్చింది కదా, దీని ఛార్జింగ్ వైర్ అనమాట, USB కేబుల్ ఇది. అండ్ Type-C టు USB కేబుల్, USB పోర్ట్కి అయితే ఇది కనెక్ట్ చేయబడ్డది. అండ్ హెడ్సెట్ కూడా ఉంది దీనిపైన, కానీ ఉందో లేదో తెలియదు, చూడాలి లోపల. ఓపెన్ చేయగానైతే దానిలో ఈ బ్యాగ్ అయితే వచ్చింది. ఇది మనము ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు క్యారీ చేయడానికి అయితే ఈ కేసుని అయితే ఇచ్చిండు. దీని బ్యాగ్ పైన మంచి స్పాంజీగా ఉంది, మంచిగా మెత్తగా ఉంది అనమాట. ఎందుకంటే లోపల మనం మైక్స్ పెట్టినప్పుడు డ్యామేజ్ కాకుండా అయితే మంచిగా ఉంది. విత్ వాటర్ ప్రూఫ్ ఉన్నట్టుంది ఇది. దీనిపైన అయితే బ్రాండింగ్ లోగో ఉంది కదా, డిజిటెక్ అనే బ్రాండింగ్ లోగో అయితే మంచి ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇది బాగుంది చూడడానికి. దీని లోపల ఏదో ఉంది, చూద్దాం ఒకసారి ఎలా ఉంది అనేది. చూస్తున్నారు కదా, ఫస్ట్ మనకి ఓపెన్ చేయని ఇందులో ఒక వింగ్ కవర్స్ అయితే ఇచ్చిండు. మనకు 2 మైకులు కదా, 2 పనిచేస్తాయి. మనం బయట ఎక్కువ పబ్లిక్ ఉన్న ఏరియాలో కానీ ఇవి పెట్టుకుంటే ఆ సైడ్ నుంచి వచ్చే నాయిస్ అయితే ఇది మొత్తం కవర్ చేస్తాను అనమాట.
ఇంకేమున్నాయి ఇంకా ఛార్జింగ్ కేబుల్ చెప్పాను కదా, ఇక సి టైప్ టు యూఎస్బి, ఈ రెండు అయితే మనము మైక్లకు ఛార్జింగ్ పెట్టడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది. ఇంకేం లేవు ఇందులో వేసుకో, మనం ఎటైనా జర్నీ చేసేటప్పుడు అయితే ఇది బాగా పనిచేస్తుంది నాకు అయితే అనిపిస్తుంది. బాక్స్ ఇది ఛార్జింగ్ బాక్స్, అండ్ ఇందులో మైక్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఓపెన్ చేస్తే 2 మైక్లు, ఒక రిసీవర్ కూడా ఇచ్చిండు. చూడండి మైక్ అయితే ఇలా ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ కింద 2 గోల్డ్ పిన్స్ కనబడుతున్నాయి కదా గోల్డ్ కలర్లో, అవి రెండు ఇది కవర్ తీసేసి అది ఛార్జింగ్ ఇందులో పెట్టేసి ఛార్జింగ్ ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది. మనకు ఛార్జ్ ఎంత ఉందని కూడా ఇలా చెప్పాను ఇంతకుముందు, బ్లాక్ డాట్స్ ఉన్నాయి కదా, ఇలా ఛార్జింగ్ ఎంత ఉందో చూపిస్తుంది. అండ్ ఆన్ చేస్తే సైడ్ నుంచి వచ్చే నాయిస్ అంతా రిడక్షన్ చేస్తుంది అనమాట. నాయిస్ అయితే రాకుండా ఈ బటన్ పనిచేస్తుంది. మనం ఇది ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఎలా వర్క్ చేస్తుంది అనేది. ఒక్క నిమిషం, ఇది చూస్తారు కదా, దీంట్లో రిసీవర్ ఇది 2 పిన్స్తో వచ్చింది. ఇది 2 పిన్స్ ఎలా అంటే మనకు సి టైప్ మొబైల్ ఉన్నవారైతే సి టైప్కి వస్తుంది, ఐఫోన్ ఉన్న వారికి ఐఫోన్ కూడా వస్తుంది. ఇక్కడ చిన్న ఇండికేటర్స్ కూడా ఇచ్చిండు. మనకు 2 మైక్లు ఆన్ అయినా లేదా అప్పుడే తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ లైట్ వస్తే ఒకటే ఆన్ అయినట్టు, ఇక్కడ లైట్, ఈ 2 లైట్లు వస్తే 2 మైక్స్ ఆన్ అయినట్టు, ఒకటే లైట్ వచ్చింది అనుకో ఒకటే ఆన్ అయినట్టు మనకు సింపుల్గా అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడైతే చూస్తున్నాం కదా, ఇప్పుడైతే ఒరిజినల్ వాయిస్ వస్తుంది కదా. ఇది ఒకసారి మైక్ మన కనెక్ట్ చేసి అయితే చూద్దాం ఎలా వాయిస్ అయితే వస్తుంది అనేది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ సౌండ్ అంతా లేదు, ఇక్కడ మనం రోడ్ పైన వెళ్ళి వాయిస్ ఎట్లా వస్తుంది, మళ్ళీ డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తుంది మైక్స్ అనేది చూద్దాము. ఇప్పుడు ఒకసారి మైక్ అయితే ఆన్ చేసి చూద్దాం. ఒకసారి మైక్ ఆన్ చేయి. మైక్ అయితే ఆన్ అయింది. మైక్ ఆన్ కాగానే ఆటోమేటిక్గా అయితే కనెక్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ మైక్ ఆన్ చేయగానే మీరు చూస్తున్నారు ఇక్కడ బ్లూ కలర్ లైట్ అయితే వచ్చేసింది. ఇదేంటంటే ఫస్ట్ నార్మల్ మోడ్లో ఉందని అర్థం మనకు బ్లూ కలర్ లైట్ వస్తే. అయితే మనకి ఎక్కువ పబ్లిక్ ఏరియాలో కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ అంటే ట్రాఫిక్ ఏరియాలో కానీ ఇక్కడ మాట్లాడేటప్పుడు నాయిస్ అయితే ఎక్కువ వస్తుంటుంది కదా, అప్పుడు మనము ఇక్కడ కనబడుతుంది కదా ఎల్లో కలర్ బటన్, దాన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ ఇండికేటర్ ఉంది కదా అది గ్రీన్ కలర్కు మారుతుంది అనమాట. ఇప్పుడు చూడండి మీరు, ఇది గ్రీన్ కలర్ మారితే నాయిస్ రిడక్షన్ అయితే అంటే నాయిస్ అయితే రాకుండా చేస్తుంది. ఇప్పుడు చూడండి గ్రీన్ కలర్ వెంటనే గ్రీన్ కలర్ అయితే మారిపోయింది. ఇప్పుడు నాయిస్ రిడక్షన్ అంటే నాయిస్ మోడ్లోకి వచ్చేసింది. అంటే ఎంత సైడ్లో ఎంత సౌండ్ వచ్చినా ఇది సౌండ్ అయితే రాకుండా చూస్తాను అనమాట. ఇప్పుడు మనం రోడ్ పైన వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం ఎలా వర్క్ చేస్తుంది అనేది. ఓకే, చూస్తున్నారు ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు రోడ్ పైకి వచ్చాము. ఆల్రెడీ ఇప్పుడు మైక్ ఆన్ చేసాము, కానీ ఇప్పుడు నార్మల్ మోడ్లో ఆన్ చేసి అయితే మనం మాట్లాడుతున్నాం. సైడ్కి వెహికల్స్ అయితే చూస్తున్నాం కదా, ఫుల్ సౌండ్ అయితే వస్తుంది. సైడ్కి మళ్ళీ చాలా గాలి అయితే వస్తుంది. ఆ సౌండ్ అంతా ఇది నార్మల్ మోడ్లో వస్తుంది. మనం ఇప్పుడు నాయిస్ మోడ్ అయితే ఆన్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నారు ఎల్లో కలర్ బటన్ ఆన్ చేస్తే ఇదంతా నాయిస్ అంతా రిడక్షన్ తీసుకుంటారు అనమాట. ఇప్పుడు మనము ఆన్ చేస్తున్నాం బటన్, నాయిస్ మోడ్ అయితే ఆన్ చేసాము. ఇప్పుడు ఈ సౌండ్ సైడ్కి వచ్చే గాలి అవన్నీ మీరు చాలా అయితే గాలి ఇక్కడ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ నాయిస్ మోడ్ ఆన్ చేసినాక వాయిస్ అనేది ఎట్లా వస్తుంది అనేది మీరే చూడాలి ఒకసారి ఎలా వస్తుందని. మనమైతే ఇప్పుడే కదా ఆన్ చేసాం, మనకు తెలియదు, మీకే తెలుస్తుంది. ఇప్పుడు దీని డిస్టెన్స్ ఎంత వస్తుంది అనేది చూద్దాము. అయితే దీనికి ఈ వింగ్ కవర్స్ ఉన్నాయి కదా, ఈ వింగ్ కవర్స్ పెట్టడం వల్ల వాళ్ళకు సైడ్ నుంచి వచ్చే నాయిస్ కూడా చాలా వరకు అయితే కవర్ అవుతుంది. చూస్తున్నారా సైడ్కి అయితే ఫుల్ వెహికల్స్ అయితే వెళ్తుంది, దాని సౌండ్ అయితే మామూలుగా లేదు. ఇది ఈ మైక్ ద్వారా అయితే మంచి సౌండ్ వస్తుందని నేను రేటింగ్ కూడా చూసాను. అందుకే దీన్ని ఒకసారి మీరు కూడా చూడండి ఇప్పుడు ఎలా వస్తుంది అనేది. మనం ఫస్ట్ ఇప్పుడు మైక్ ఎంత వరకు డిస్టెన్స్ మనకు మైక్ పనిచేస్తుంది అనేది చూద్దాము. ఇలానే నడుచుకుంటూ పోదాం. మనము చూస్తున్నారు కదా ఇక్కడ వెదర్ అయితే ఫుల్ చేంజ్ అయిపోయింది. గాలి బాగా వీస్తుంది అనమాట. అది మామూలుగా వేరే మైకులు కానీ వేరే నార్మల్ నాతో ఇంతకుముందు మైక్ ఉండే K9 మైక్ అని, ఆ మైక్ లో మాట్లాడితే అసలు ఈ సౌండ్ కు మనం మాట్లాడలేకపోతుంటివి. ఇప్పుడు ఈ తీసుకున్నాం కదా, ఈ మైక్ అనేది చాలా బెటర్ ఉంటుందని నేను చాలా రివ్యూస్ అయితే చూస్తున్నా కదా. మనం దగ్గర ఒక 10 మీటర్ల ఎక్కువ ఉంటుంది, 10 మీటర్ల కన్నా ఎక్కువ వచ్చాము. ఇంకా ఎంతవరకు వస్తానని మీరు చూద్దాము, డిస్టెన్స్ కవర్ చేస్తా అనేది చూద్దాము. ఇలానే మనం ఇప్పుడు రోడ్ పైన ఫుట్పాత్ పైన నడుస్తున్నాము. ఇక సైడ్కి అయితే వెదర్ చేంజ్ అయ్యి ఫుల్ గాలి అయితే మామూలుగా వీసలేదు. సైడ్ చూస్తున్నారు నా షర్ట్ ఇట్లా లాగుతుంది. చూస్తున్నారా ఇప్పుడు దగ్గర ఒక 50 మీటర్ అబోవ్ అయితే వచ్చేస్తాం మనం. చూస్తున్నారా ఇంత డిస్టెన్స్ లో అయితే మనం ఉన్నాం. ఇది క్లియర్ గా వస్తుందని నేను అనుకుంటున్నా.
చూసారా ఫ్రెండ్స్, దీని డిస్టెన్స్ అయితే చాలా వరకు అయితే వచ్చింది. అంతవరకు డిస్టెన్స్ కవర్ చేసింది. మనం ఇంత దూరం అయితే మనం వెళ్ళి వీడియో చేయలేము, అంత దూరం వెళ్ళే పని ఏం లేదు. నాయిస్ అయితే చాలా బాగా, నాయిస్ బటన్ ఆన్ చేయని నీట్ గా అయితే క్లియర్ గా వచ్చేసింది. నేను మళ్ళీ వెళ్ళి వీడియో చూస్తాను. ఎంఆర్పి ధర వచ్చేసి 5995 రూపీస్ అయితే దీని ఎంఆర్పి బాక్స్ పైన ఉంది. దీని అయితే మనం ఆన్లైన్ లో ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేసాం కదా, దీని ప్రైస్ వచ్చేసి మనకు 3500 రూపీస్కి అయితే మనకు రావడం జరిగింది. చూసారు కదా, ఇది నచ్చినట్లయితే మీరు కూడా తీసుకోండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వారికి అయితే ఇది బాగా పనిచేస్తుంది నాకైతే అనిపించింది చూసినాక. మీరు కూడా ఇది తీసుకుంటే చాలా క్లియర్గా ఉంది, నాయిస్ అయితే అసలు రావట్లేదు, చాలా బాగుంది. కాబట్టి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిఎస్ఆర్ అనిల్ బాక్స్.